వేయి కాళ్ల మండపం ఇది అద్భుత శిల్పకళకు నిలయం. సుమారు 14 శతాబ్దాల ముందు నిర్మాణం, దాదాపు 7 శతాబ్దాల చరిత్ర. తిరుమలేశుని సన్నిధిలో ఒకప్పుడు అద్భుతంగా అలరారి కాలగర్భంలో కలిసిపోయింది ఈ మండపం. 2003వ సంవత్సరంలో ఈ మండపాన్ని కూల్చేశారు. తిరుమల ఆలయ ప్రాంగణంలో ఒక జ్ఞాపకం కనుమరుగైంది. 14వ శతాబ్దంలో సాళవ రాజులు నిర్మించిన ఈ మండపం ఎన్నో స్తంభాలతో కూడుకొని అప్పటి యాత్రికులకు వసతి గృహంగా ఉండేది. అప్పట్లో ఆలయం చుట్టూ దట్టమైన అడవి కారణంగా క్రూర మృగాల తాకిడి ఎక్కువగా ఉండేది. భక్తులకు ఈ వేయి కాళ్ల మండపం సంరక్షణ నిలయంగా ఉండేది. ఈ మండపంలో స్తంభాల మధ్య గోడలు కట్టి శ్రీవారి పవిత్రోత్సవాలు చేసేవారు. ఈ మండపంలోనే పోలీస్ స్టేషన్, చెవిపోగులు కుట్టే గది, కళ్యాణ కట్ట ఉండేవి. వేయి కాళ్ల మండపం కూల్చివేతకు భక్తుల నుంచి ఎంతో వ్యతిరేకత వచ్చింది. కానీ ఆలయం అభివృద్ధి దృష్ట్యా మరియు బ్రహ్మోత్సవాల్లో ఇరుకు రోడ్డు, తొక్కిసలాటలు పెరగడంతో 2003లో చిన్నజీర స్వామి వ్యతిరేకించినా కూడా ఈ మండపాన్ని కూల్చేశారు.